ఆలయాల కోసం సొంత స్థలాలను దానమిచ్చిన వారిని చూశాము. ఆలయ అభివృద్ధి కోసం ఆర్థిక సహాయాలు చేసిన వాళ్ళని చూశాము. కానీ గుడి కోసం వదిలిన 3 గజాల స్థలాన్ని ఆక్రమించుకోవాలనుకున్నారు. ఇదేమిటని అడిగిన వారిపై దాడికి పాల్పడుతున్నారు. ఆలయం గేట్లను ధ్వంసం చేస్తున్నారు. ఈ సంఘటన కామారెడ్డి మండలం ఆరేపల్లి శివారులో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రుక్మాచారికి ఆరేపల్లి గ్రామం పక్కన గల గూడెం గ్రామ శివారులో సర్వే నెంబర్ 243/A2 243/A1లో 3 ఎకరాల వ్యవసాయ స్థలం ఉంది. ఇది సర్వే నెంబర్లో జిల్లా కేంద్రానికి చెందిన నాజియా సమీర్కు చెందిన 3 ఎకరాల 1 గుంట వ్యవసాయ భూమిని ఉంది. అయితే ఈ స్థలంలో వీరిద్దరూ ఎల్లమ్మ ఆలయ నిర్మాణం చేశారు. నిర్మాణ సమయంలో ఆ పక్క స్థలంలోనే స్వయంభూ శివలింగం, నంది విగ్రహాలు భూమిలో నుండి బయటపడ్డాయి. దీంతో వాటికి సైతం ఎల్లమ్మ ఆలయం మందు మల్లికార్జున స్వామి ఆలయం నిర్మించి అందులో స్వయంభూ లింగేశ్వర నంది శివలింగాలను ప్రతిష్ఠించారు. ఆలయాలను దర్శనాలకు బోనాలు తీసే సమయంలో గుడి ముందు రోడ్డు కావాలని కోరారు. వీరి వ్యవసాయ స్థలం పక్కనే సింగరాయపల్లి గ్రామానికి చెందిన మాధవరెడ్డికి సంబంధించిన వ్యవసాయ స్థలం ఉంది. ఈ ముగ్గురి భూమిలోంచి 3 గజాల దారి ఉంది. అయితే ఆ స్థలంలో నుండి రోడ్డు తీసుకోవటానికి కావాలనే మాధవరెడ్డి అనుమతి ఇవ్వకపోగా వీరిపై దుర్భాషలాడినట్లు తెలిపారు. 1992వ సంవత్సరంలో వీరి మధ్య స్థలం విషయంలో గ్రామస్తుల సమక్షంలో 3 గజాలతో రోడ్లు తీసుకోవడానికి ఒప్పంద పత్రం రాసుకున్నట్లు తెలిపారు. తమ వ్యవసాయ స్థలంలో నిర్మించుకున్న గూడులను వెళ్లేందుకు బోనాలు తీసేందుకు వారి మధ్య కుదుర్చుకున్న ఒప్పంద పత్రం ప్రకారం 3 గజాలతో రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు గ్రామస్తులు కృషి చేయాలని కోరారు. ఓవర్. దీంతో కూడా వాళ్ళ కొడుకు వచ్చేసి తెలియజేయనది ఏమనగా ఇక్కడ 92లో మాది 3 గజాల తొవ్వ ఉంటుంది. అయితే తొవ్వ గురించి అమ్మవారికి, ఎల్లమ్మ తల్లి అమ్మవారికి తొవ్వ తీయాలని మేము అడగడం జరిగింది మనిషితోని. అయితే దుర్భాషలాడక ఇష్టం ఉన్నట్టు మాటలు మాట్లాడి నీకెందుకు వస్తుంది అది ఇదని ఇష్టం ఉన్న మాటలు ఇట్లా దేవునికి దారి వెనుక నుంచి బోనాలు తీయద్దాన్ని పంతులు గారు చెప్తే ముందు నుంచి ఉన్న దారిని ఇవ్వమంటే ఇయ్యలేడు. నా పేరు వచ్చేసి నల్లనగుల రుక్మాచారి. అయితే నాకు 6 ఎకరాలు 1 గుంట ఇక్కడ పొలం ఉంది. నేను రీసెంట్గా సంవత్సరం కిందట నాజియా బేగం వైఫ్ ఆఫ్ సమీర్ ఎస్కే సమీర్ గారికి విక్రయించడం జరిగింది 3 ఎకరాలు 1 గుంట. అయితే అందులో చిన్న ఎల్లమ్మ గుడి స్టార్ట్ చేద్దామని సంకల్పించుకుంటే మన స్వయంభూ శివుడు, నంది, శూలము 3 స్వయంగా ప్రత్యక్షమైంది. అయితే ఊరి వారికి కూడా సహకరియలేరు. సరే పర్లేదు, మేము ఏదో విధంగానన్నా మేము కొంచెం అభివృద్ధి చేసుకున్నాం. అభివృద్ధి చేసి కొంచెం పనులు కూడా ఆగిపోయినాయి. ఆగిపోయిన తర్వాత తొవ్వ ఇయ్యాలని మేము ఆ మనుషులతో అడగంగా దుర్భాషలాడుతూ తిడుతూ ఏం చేస్తారో చేసుకోండి అనుకుంటా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది మా స్వార్థం గురించి కాదు, అమ్మవారికి రావడానికి భక్తులు రావడానికే తప్ప కానీ ఇందులో ఎలాంటి స్వార్థం లేదు. దయతలిచి గ్రామ ప్రజలు అందరూ మాకు సహకరించి మా తొవ్వ తల్లికి అమ్మవారికి తొవ్వ గురించి అందరూ సహకరించగలరని కోరుచున్నాను. చిన్న మాధవరెడ్డి ఆయన చాలా సంవత్సరాల నుంచి మా ఎంబట పడుతూ పెట్టిన మోటార్ల కాడికెళ్ళి తీసేస్తూ దొంగతనాలు చేస్తూ ఇలాగా ఇప్పుడు మన టెంపుల్కి తాళాలు వేసేటి పలగొట్టి ఏదో అంత గలీజ్ చేస్తుండు. జర కొంచెం అందరు సహకరించగలరని కోరుచున్నాం. మేము 16/8/2024 నాడు గుడి నిర్మాణం చేపట్టడం జరిగింది. చేపడుతుండగా ఎల్లమ్మ తల్లి విగ్రహం అంటే ఎల్లమ్మ తల్లి నివాసానికి బేస్మెంట్ తీస్తుండగా పంతులు గారు వచ్చిండ్రు. అయితే అక్కడ శివుడు, నంది, శూలం బయటకు వచ్చినాయి. ఇక ఊరి వారు సహకరిస్తలేరని మేము ఏం చేసినామంటే మల్లికార్జున స్వామి నివాసం కట్టడం జరిగింది. అదే దాని విషయం అందరూ సహకరిస్తారని నా హృదయం. ఇక్కడ 92లో 1992లో ఫస్ట్ మేము ఈ పొలం కొనేటప్పుడు ఫస్ట్ వాగులో మోటార్ పెట్టుకోవడానికి ఫస్ట్ మేము ఇది తీసుకున్న తర్వాతనే రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. మేము తీసుకున్న తర్వాత 2 సంవత్సరాలకు ఆయన తీసుకున్నాం. ఈ తొవ్వ అప్పటి నుంచి మాకు ఉన్నది, దాన్నే ఇవ్వమంటే ఇప్పుడు ఇంత హీనంగా
మాట్లాడుతూ వాళ్ళని ఇప్పుడు నేను అమ్మిన వాళ్ళను దుర్భాషలాడుతూ నేను పోతే నా మీదకి ఫైటింగ్ రావడం, అరే నీ సంగతి ఏందిరా ఇదేందిరా అనుకుంటా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. చిందాల నర్సారెడ్డి గూడెం గారు మాకు ఇది రాసిచ్చిన పురోగతి నామ సంవత్సరము 200 SN 243 సర్వే నంబర్లో మాకు పైప్ లైన్ ఉంది కాబట్టి దాన్ని మేము అడుగుతున్నాం. మేము కొన్నప్పుడు ఇది ఉంది కాబట్టి ఆయనను అడుగుతున్నాం. మా స్వార్థంగా మాకు అవసరం లేదు, ఆయనది ₹1 కూడా మాకు అవసరం లేదు, ఉంది కాబట్టి మేము అడుగుతున్నాం, కొన్నాం కాబట్టి మేము అడుగుతున్నాం. ఆయన విషయంలో ఆయన మాకు ఇయ్యాలని, దేవునికి ఇయ్యాలని అడిగితే ఏం దేవుడు అది ఇది కూడా మాట్లాడిండు. అది చెప్పద్దు అనుకున్నాం కానీ ఇప్పుడు చెప్పాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం. కూడా కొంచెం జాగా ఉండే, బాగా జాగా కూడా కబ్జా చేసిండు. మా ఇక్కడ పంచాయతీలో కూడా మేము మాట్లాడడం జరిగింది. ఇక కొందరు మనుషులతో మాట్లాడుకొని అవి డబ్బులు ఇచ్చి ఆయన రిజిస్ట్రేషన్ కాలేదు, ఆయన సర్వే నంబర్లో లేదు, కానీ అంతేనా కబ్జా చేసుకొని ఆయన వీరవిహారం చేస్తున్నాడు. దుర్భూషలాడ అంటే గలీజ్గా మాట్లాడుతున్నాడు. కొంచెం అందరూ సహకరిస్తారని మాధవరెడ్డి ఆయన సింగరేపల్లి. ఎల్లమ్మ తల్లి కూడా తాళాలు వలగొట్టడం జరిగింది స్వామి. వచ్చేసి దానిలో ప్రకృతి ఇచ్చిన ఇసుకనే మేము తీద్దామని అనుకుంటున్నాం, వేరే ఉద్దేశం కాదు. హనుమాన్ల గుడి నిర్మాణం గురించి అని ఆ ఇసుక తీసి ఈ వర్క్ అనేది ఇంకా కాలేదు. అయితే మేస్త్రి ఉండేసి నాకు డబ్బులు ఇవ్వమనంటే కొంచెం ఉసుక వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తామని చెప్పినాము. అయితే వచ్చేసి ఉసుక తీసుకొని ఇంత ఫ్లోరింగ్ చేయించి పబ్లిక్ వస్తుంటే నివాసానికి వస్తే ఏదన్నా వాళ్ళకి షెడ్ కానీ ఏదన్నా వేద్దామనే ఉద్దేశం తప్ప కానీ మేము ఇది చేద్దాం అది చేద్దామనే ఉద్దేశం మాకు ఎలాంటిది చేస్తాము. మిత్రుల ద్వారా తెలియజేస్తుంటే అయితే తెల్లారి మరుసటి రోజు ఈ తాళాలు అన్ని పలగొట్టేసి తాళాలు వేయకుండా ఈ చైన్ తీసుకొచ్చి వేస్తున్నాం స్వామి. మేము చైన్ తీసుకొచ్చి ఇప్పుడు అమ్మవారికి, ఎందుకంటే ఇందులో ఏదో ఒకటి చిన్న వస్తువు అయినా ఉంటుంది కదా, అది పోకుండా ఉండడానికి మేము ఈ దర్వాజాలు అనేది మా స్వయంగా చేసుకున్నాం. చేసుకున్న తర్వాత ఇవన్నీ పగలగొట్టేసి తాళాలు గలీజ్ చేసి ఎల్లమ్మ తల్లికి మళ్ళీ ఈ మల్లికార్జున స్వామి 2 తాళాలు వల్ల కొట్టిస్తాం. ఇది కూడా ఇట్లా దొంగతనాలు అనేది కూడా జరుగుతున్నాయి. దారులకు మళ్ళా మేము పోతే కూడా ఎందుకు వచ్చినావు, ఆ దారిలకు నువ్వు ఎందుకు వచ్చినావు అనే కూడా మాటలు కూడా జరుగుతున్నాయి. మాకు బాగా ప్రాణాపాయం కూడా ఉన్నది. కొంచెం మీరు అందరూ దయతలిచి మాకు సహకరిస్తారు. మాకు సహకరించే అవసరం లేదు, భగవంతునికి సహకరించమంటున్నాం. ఎందుకంటే ఇంత మాకు వచ్చేది ఏం లేదు, భగవంతునికి అందరం పూజించుకోవాలనే కదా మనం ఇంత ప్రయత్నం చేసేది. భగవంతునికి మనం చేయనప్పుడు ఎందుకే మనం మనసులో ఒకటి దయతలిచి అధికారులే కానీ ఎవరే కానీ ఊరోళ్ళే కానీ గ్రామస్తులే కానీ అధికారులే కానీ అందరూ సహకరించగలరని కోరుచున్నాం. సిటీ